ఎస్ఎస్సి జీడీ 2026 ఫుల్ అనాలిసిస్ వీడియోలో మనం ఈ వీడియో చూద్దాం. ఎస్ఎస్సి జీడీ 2026 ప్రిపేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనది ఈ వీడియో. ఈ వీడియోలో మనం కట్ ఆఫ్స్ గురించి, నార్మలైజేషన్ గురించి, అలాగే కీ రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, రిజల్ట్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు, సేఫ్ స్కోర్ ఎంత వస్తే జాబ్ రావచ్చు అనేది మనం కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు ఆన్సర్కి ఎక్స్పెక్టెడ్ డేట్ గురించి మాట్లాడదాం. ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత సాధారణంగా ఎస్ఎస్సి నుండి 5 రోజుల నుండి 10 రోజుల్లోపే ప్రొవిజనల్ ఆన్సర్ కీ షీట్ అనేది విడుదల చేస్తుంది. కానీ ఈసారి ఎక్స్పెక్టెడ్ డేట్ అనేది కొంచెం డిలే అవుతుంది. జూన్ 12 నుంచి 15వ తేదీ లోపల వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎగ్జామ్స్ రీకండక్ట్ చేశారు. ఎగ్జామ్ సెంటర్లో ఇష్యూ, నెట్వర్క్ ఇష్యూల వల్ల, ఇలాగ టెక్నికల్ ఇష్యూల వల్ల కొంచెం డిలే చేశారు ఎగ్జామ్స్. దానివల్ల మనకి ఇప్పుడు కీ రిలీజ్ డేట్ అనేది సెకండ్ వీక్ ఆఫ్ జూన్లో పక్కా వచ్చేస్తుంది. అంటే ఈ వీక్లో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అలాగే ఒకవేళ రిలీజ్ చేశాక ఎలా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి లాగిన్ అవ్వండి. ఓకేనా? ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ కట్ ఆఫ్స్ 2026 గురించి అనలైజ్ చేద్దాం. యూఆర్ వాళ్ళకి అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 90 అబోవ్ వస్తే సేఫ్ స్కోర్, ఓబీసీ వాళ్ళకి 90 అబోవ్, 91, 90 అబోవ్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 75 to 80 ఇట్స్ సేఫ్, ఎస్సీ వాళ్ళకి సేమ్ 70 to 80, ఎస్టీ వాళ్ళకి 80 అలాగే వస్తే వీళ్ళకి. ఇది జనరల్ కేటగిరీ, ఇది నక్సల్ కేటగిరీ కాదు. అంటే జనరల్ ఏరియాస్ లైక్ అంటే సేఫ్ ఏరియాస్ ఉంటాయి కదా, నక్సల్ ఏరియాస్ కాకుండా, హై రిస్క్ ఏరియాస్ కాకుండా నార్మల్ ఏరియాస్ ఉంటాయి, జనరల్ సిటీస్, టౌన్స్ అలాగా. ఈ ఏరియాస్లో మనకు కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది కంపేర్ టు నక్సల్ ఏరియాస్. ఎందుకంటే అక్కడ హై రిస్క్ అనేది ఉంటుంది, ఇక్కడైతే రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువే, రిస్క్ తక్కువ. అక్కడ కాంపిటీషన్ తక్కువ, రిస్క్ ఎక్కువ. అందుకు అక్కడ కట్ ఆఫ్స్ చాలా డిఫరెన్స్ వస్తుంది. ఈ ఇయర్ మనకు కట్ ఆఫ్స్ సేమ్ సిమిలర్గా ఉంటే 5 to 10 మార్క్స్ డిఫరెన్స్ అంతే. పెరగచ్చు లేదా తగ్గచ్చు కట్ ఆఫ్, అంతే కానీ ఎక్కువగా ఉండదు. అంటే ఇప్పుడు యావరేజ్గా తీసుకుంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 80 అనే సేఫ్ స్కోర్, ఎక్కువ కూడా మనం ఆశించాల్సిన అవసరం లేదు. ఎస్టీ వాళ్ళకి ఒక 70 అబోవ్ అనే సేఫ్ స్కోర్. నక్సల్ ఆ ఏరియాస్లో అయితే జస్ట్ 55 అబోవ్ వచ్చినా కూడా ఎస్టీ వాళ్ళకి సేఫ్ స్కోర్. అలాగే ఈడబ్ల్యూఎస్ కూడా. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేను డౌట్లన్నీ క్లారిఫై చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇంకా సేఫ్ స్కోర్ అంటే యూఆర్ వాళ్ళకి 95 అబోవ్ వస్తే సేఫ్ స్కోర్, ఓబీసీ వాళ్ళకి 70 నుండి 90 వాళ్ళకి 90 మార్క్స్ వస్తే సేఫ్ స్కోర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 70 to 82 అనేది సేఫ్ స్కోర్ జనరల్ కేటగిరీలో, ఎస్సీ వాళ్ళకి 65 to 80, ఎస్టీ వాళ్ళకి 65 to 80 అనే సేఫ్ స్కోర్. ఇది జనరల్ కేటగిరీలో. ఒకవేళ మనం నక్సల్ కేటగిరీకి వస్తే ఇంకా తగ్గుతుంది, చాలా వరకు తగ్గుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 50 వచ్చినా కూడా అంటే నక్సల్ ఏరియాస్లో జాబ్ వచ్చే అవకాశం చాలా ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సేమ్ అంతే. ఇంతకుముందు అయితే 45 వచ్చిన వాళ్ళకి కూడా ఎస్సీ ఎస్టీలో నక్సల్ ఏరియాస్లో జాబ్ వచ్చింది. మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇది మీ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ మీరు మెయిన్గా ఫోకస్ చేసి ఫిజికల్ టెస్ట్. మినిమం అంటే బాయ్స్ ఉన్న వాళ్ళు 170 సెంటీమీటర్, అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళంతా 170 సెంటీమీటర్స్ అనే హైట్ అనేది మినిమం ఉండాలి. ఇంకా కొన్ని రిలాక్సేషన్స్ ఉంటాయి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అంటే ట్రైబల్స్ వాళ్ళకి కొంచెం చేంజెస్ ఉంటాయి. ఇంకా చెస్ట్ విషయానికి వస్తే గర్ల్స్కి అనేది ఎలాంటి చెస్ట్ అనేది ఉండదు, వాళ్ళు మెజర్మెంట్ తీసుకోరు. ఇంకా బాయ్స్కి వస్తే 80 సెంటీమీటర్స్ అంటే ఎక్స్పాండ్ చేయకముందు ఉండాలి, ఎక్స్పాండ్ చేసినాక 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ చేయాలి. అంటే 80 నుండి 85కి రీచ్ అవ్వాలి. అంటే 5 సెంటీమీటర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఫిమేల్ వాళ్ళకి అలా ఏం లేదు, వాళ్ళకి హైట్ అనేది 157 సెంటీమీటర్స్ ఉండాలి. వాళ్ళకి చెస్ట్ అనేది నాట్ అప్లికేబుల్. అంటే రన్నింగ్ వచ్చేసి ఇంకా 5 కిలోమీటర్స్ 24 మినిట్స్ ఉంటుంది. మీరు ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేయడం మంచిది. మీకు అంటే 30+ కరెక్ట్ ఆన్సర్స్ ఎవరైనా పెట్టారు అని అనుకున్నారంటే వాళ్ళు పక్కాగా ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఎందుకంటే నార్మలైజేషన్ వచ్చాక మార్క్స్ యాడ్ అవ్వచ్చు. అంటే మీకు టఫ్గా పేపర్ వచ్చంటే 10 to 15 మార్క్స్కి ఒకసారి 20 మార్క్స్ కూడా యాడ్ అవుతాయి. అలాగే మీరు ఏమి ఇబ్బంది పడద్దండి, మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.